టీజీపీ స్పీడ్ న్యూస్. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేత బండి సంజయ్కు లేదని కాంగ్రెస్ నాయకుడు చనగాని దయాకర్ విమర్శించారు. ప్రధాని మోదీ దేశానికి చేసిన అభివృద్ధి చాలా తక్కువగా ఉందని ఆరోపించారు. దేశ సంపదను కొందరు వ్యాపార వర్గాలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చనగాని దయాకర్ పేర్కొన్నారు. కట్టుపెట్టి మోడీ మోకరిల్లాడనే విషయం అందరికి తెలుసు. కాబట్టి ఈ దేశానికి మోడీ నాయకత్వం ఇక అవసరం లేదని దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు. మార్పును కోరుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాని కావడం వల్ల రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టుల నిర్వహణలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ విమర్శించారు. రైతులకు సాగునీరు అందించడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. నంద్యాల ప్రాంతంలోని టీడీపీ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఇసుక, మైనింగ్, లిక్కర్ వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని అన్నారు. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా అవినీతి, దోపిడీ జరుగుతుందని విమర్శించారు. ఓర్వకల్లులో పరిశ్రమలు స్థాపించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఉద్యోగాల పేరుతో వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో బీసీవై పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన పోరాడే ఏకైక శక్తి తమ పార్టీని అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కుందు నది లాంటి 3 నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. తనపై జరిగిన దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో అనేక దారుణ ఘటనలు జరిగాయని ఆరోపించారు. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన కాపు సామాజిక వర్గానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. వంగవీటి రంగ హత్యలో కూడా పోలీసుల పాత్ర ఉందని ఆరోపిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. విద్యా కమిషన్ నివేదికను ఉపాధ్యాయ సంఘాల ముందుకు తీసుకువెళ్లనున్నట్లు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు తెలిపారు. కమిషన్ సమర్పించినది కేవలం సిఫార్సులతో కూడిన నివేదిక మాత్రమేనని, అది ప్రభుత్వ పాలసీ కాదని స్పష్టం చేశారు. నివేదికలో ఉన్న సూచనలను ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటామని తెలిపారు. విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టే ముందు అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం గమనిస్తున్నదని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేశవరావు వెల్లడించారు. టీచర్ జీతాన్ని మీరు ఎప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్ పెట్టకండి. యూ కాంట్ పే. టీచర్ జీతాన్ని మీరు ఎప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్ పెట్టకండి. యూ కాంట్ పే. సొసైటీ కెనాట్ పే. హిస్ కాంట్రిబ్యూషన్ ఇస్ జస్ట్ డోంట్ నో. నాకు తెలియదు గోల్డ్ ఆర్డర్ చేతిలోనే నేను మా అమ్మ నాయన కాళ్ళు పొక్కిలో తెలియదు, కానీ టీచర్ కాళ్ళు తప్పుకుంటాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ డే. మినిస్టర్స్ డే లేదు ఇక్కడ, సెక్రటరియట్ ఆఫీసర్స్ డే లేదు ఇక్కడ, కాంట్రాక్టర్స్ డే లేదు ఇక్కడ. ఓన్లీ టీచర్స్ డే ఉంది, ఆర్మీ డే ఉంది. దీస్ 2 people's contribution cannot be equated with any kind of return that we give. It is not. మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుండగా ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయకుండా వాస్తవాలను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. రాజకీయ లాభాల కోసం విమర్శలు చేయడం సరైనది కాదని, ప్రజా ప్రయోజనాల దృష్టితో ప్రతిపక్షాలు వ్యవహరించాలని ఆది శ్రీనివాస్ అన్నారు. హరీష్ రావు గారి దగ్గర ఏ సబ్జెక్టు లేక ఐఏఎస్ అధికారుల బదిలీ పైన మాట్లాడుతున్నారు. ఐఏఎస్ అధికారుల పనితీరు పైన ఎప్పటికప్పుడు నివేదికలు ప్రభుత్వానికి అందే క్రమం
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీల నిర్మాణం, సౌకర్యాలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,000 కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణం కొనసాగుతోందని వెల్లడించారు. ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాగానే నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు ఉంచిన 9 డిమాండ్లలో ఇప్పటికే చాలా వరకు పరిష్కరించామని మంత్రి తెలిపారు. మిగిలిన ఒక్క డిమాండ్ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పిల్లల పోషణ, మహిళల సంక్షేమం కోసం అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకురుపేటలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైకాపాకు చెందిన సుమారు 20 కుటుంబాలు పార్టీని వీడి టీడీపీలో చేరాయి. డీసీసీబీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షుడు నగరి భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ కుటుంబాలు పార్టీ కండువాలు కప్పుకొని టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టేకురుపేటలో ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేశారు. డీసీసీబీ బ్యాంకు చైర్మన్